శైల అవలోకనం. ఈ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. లెట్ us go to the topic. త్రిపుర రహస్య జ్ఞానఖండసారం. ఇందులో జగత్తు యొక్క తత్వాన్ని గురించి విస్తారంగా 2 ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని భార్గవరాముడు ఇంకా సందేహాలు కలవాడై ప్రశ్నిస్తున్నాడు దత్తాత్రేయుల వారిని. భగవానుడా, జగత్తును గురించి నువ్వు చెప్పినది నిజమే, అయినను ఇది ఎల్లప్పుడూ సత్యంగా ఎందులకు గోచరించుచున్నది? నేనే కాదు, బుద్ధిమంతులు అయిన ఇతరులు కూడా దీనిని సత్యంగా ఎందుకు నిశ్చయించుచున్నారు? ఇది అసత్యమని నీ వలన ఇంతగా విన్నప్పటికీ ఇంకనూ నాకు ఈ జగత్తు సత్యం వలె ఎందుకు తోచుచున్నది? ఈ భ్రమ నశించునట్లుగా నాకు దయతో బోధింపుము అని. అంటే మన దృక్కును బట్టి దృశ్యం ఉంటుంది. అంతా మనలో ఉన్న ఈ నేను అనేదే మెయిన్, మిగతా అంతా ఏమీ లేదు. మన భావన బట్టే అంతా భవములా వర్తమానంలో కనబడుతుంది అనే అంశాన్ని, దృగ్దృశ్యాన్ని విద్యానగరంలో చిలకలు మాట్లాడుకుంటున్న విషయాల గురించి నిన్న విస్తారంగా ఆయన చెప్పినప్పటికీ మనం రెండు సార్లుగా చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇంకా సందేహం ఉందంట భార్గవరాముడికి. అప్పుడు దత్తాత్రేయులు వారు ఇలా చెప్తున్నారు: భార్గవ, ఈ జగత్తు సత్యమును భ్రాంతి సనాతనం. దీనికి మూలం అవిద్య. అది అనాది. ఉన్నదానిని ఉన్నట్లు గ్రహింపక విరుద్ధంగా గ్రహించుటయే అవిద్య, ఇగ్నోరెన్స్. దానివలన ఉన్న చిదాత్మను గ్రహింపలేక జగత్తును ఉన్నట్లుగా దృఢంగా భావించుచున్నటయే ఈ ఇల్యూజన్, భ్రాంతికి మూలం. ఆత్మను తెలుసుకొనక మానవులు శరీరమే ఆత్మని తలంచుచున్నారు కదా. ఆత్మను తెలుసుకోలేక మానవులు శరీరమే ఆత్మ అని తలంచుచున్నారు. రక్తమాంసముల ముద్ద అయిన శరీరం ఎక్కడ? అత్యంత నిర్మలమైన చిదాత్మ ఎక్కడ? ఆత్మ చిద్రూపము నిర్మలము అని తెలిసినప్పటికీ కేవలమైన భావన యొక్క దృఢత్వము చేతనే ఇంకనూ ఆత్మ శరీరంగానే కనిపించుతున్నది. ఇట్లే భావన వల్లనే జగత్తు కూడా సత్యంగా తోచుచున్నది. దీన్ని నివారించుటకు ఒకటే ఉపాయం కలదు. ఇప్పుడు చేయుచున్న భావనకు విరుద్ధంగా ఈ జగత్తు సత్యం కాదు, ఆత్మయే సత్యము అని దృఢంగా భావించుచున్నచో ఈ భ్రాంతి నశించును. ఈ పాయింట్ వింటే నాకేం గుర్తొస్తుందంటే, శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులని హైదరాబాద్లో శ్రీకృష్ణానంద ఆశ్రమం అనేది ఒకటి ఉంది, మలక్పేటలో. అక్కడ శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు, అందులో ప్రతి పేజీలోనూ జగత్తు సత్యం కాదు, ఆత్మయే సత్యము అనే పాయింట్ ఉంటుంది అన్నట్టు. ఈ జగత్తుని గురించి ఎవడు ఎట్లు భావించుతున్నాడో వానికి అట్లే గోచరిస్తుంది. యద్భావం తద్భవతి. తన భావంలో ఉన్నది. మైత్రి అంటే మైత్రి, ద్వేషం అంటే ద్వేషము, అద్భుతం అంటే అద్భుతము, ఎలా కావాలంటే అలా చూడవచ్చు. ఉదాహరణకు మనకు అనేక విషయాలుగా మనకు పురాణాల్లో పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. దుర్యోధనుడికి ఎక్కడ చూసినా దుర్మార్గులే కనపడతారు, ధర్మరాజుకి ఎక్కడ చూసినా సన్మార్గులే కనపడతారు అని. దృక్కును బట్టి దృశ్యం ఉంటుంది. ఇది యోగులకు వారి ధ్యాన ధారణములను అనుసరించే కదా గోచరించుచున్నది. ఈ విషయమున అద్భుతమైన కథను చెప్పేదని వినుము. ఇది ఈరోజు గండశైల అవలోకనము అనేటువంటి విషయం. ఒక అద్భుతమైన కథ. ఒక సంకల్పంతో ఏం చేశాడు ఒక కుర్రవాడు అనే పాయింట్ మనం తెలుసుకుందాం.
వంగదేశమున సుందరమను పేరు గలదు. వంగదేశమున సుందరమను పేరు గల ఒక సిటీ ఉంది, పురం ఉంది. అది పరమపావనం. అందు సుషేణుడు అని ధీమంతుడైన రాజు ఉండేవాడు. అతనికి మహాసేనుడని ప్రియమైన తమ్ముడున్నాడు. ఆయన ధర్మబద్ధంగా పాలించుచు అశ్వమేధములతో మహేశ్వరుని అర్చించాడు. అప్పుడు మహాబల పరాక్రమశాలుడైన రాజకుమారుడు పెద్ద సైన్యముతో అజ్ఞాశ్వం ముందుకెళ్తూ ఉంటుంది, దాని వెనక వీళ్ళు వెళ్తూ ఉంటారు. వారు అశ్వమును అడ్డగించిన వారిని జయించి ఐరావతి నదీ తీరమునకు చేరారు. అచ్చట వారు తపోనిధి అయిన తంగణుడు అనే రాజర్షిని చూశారు. వారు గర్వముతో ఆయనను దర్శింపగా ముందుకు పోలొచ్చారు. వారు అట్లు తన తండ్రిని అవమానించుటను చూసి తంగడుని పుత్రుడు వారిని బెదిరించుచు అశ్వమును పట్టుకొనెను. ఆ రాజకుమారులందరూ వారిని చుట్టుముట్టారు. అప్పుడదు వాళ్ళందరూ చూచుచుండగానే ఎదుటనున్న గండశైలములోనికి గుర్రముతో కూడా ప్రవేశించాడు. వారు ఆ గండశైలమును ఆయుధములతో పగలగొట్టిరి. అది పగిలినంతన దానిలో నుండి ఆ ఋషికుమారుడు మహాసేనతో వెలువడి వారినందరినీ క్షణంలో జయించాడు. పిదప అతడు సుషేనుని సైన్యమును సంహరించి రాజకుమారులను బంధించి మరలా గండశైలంలో ప్రవేశించాడు. గండశైలంలో హతశేషుడైన భటుడు నగరమునకు పోయి జరిగిన వృత్తాంతము సుషేనునికి నివేదించారు. ఆయన ఆశ్చర్యము నుండి తమ్మును చూసి ఇట్లను, వచ్చా, తంగణముని ఉన్న చోటకి వెంటనే పొమ్ము. తపస్సుల శక్తి మన ఊహలకు అందదు. వారిని దేవతలు కూడా జయింపజాలరు. కావున ఆ మునిని ప్రార్థించి కుమారులను అశ్వమును సత్వరముగా తీసుకుని రమ్ము. యజ్ఞమునకు యోగ్యమైన ఈ వసంత ఋతువు దాటిపోకుండా వెంటనే తిరిగి రమ్ము. తాపసుల విషయమున ఇప్పుడు అభిమానము పోనరాదు. వారు కోపించినచో ఈ లోకములు క్షణములో భస్మము కావింపగలరు. కావున ఇట్లైనను ఆయనను ప్రసన్నం గావించి మన కార్యమును సాధింపుము అని చెప్పాడు. వెంటనే మహాసేనుడు బయలుదేరి తంగణముని ఉన్న చోటికి వచ్చాడు. ఆయన నిర్వికల్ప సమాధి యందు నిశ్చరుడై ఉన్నాడు. మహాసేనుడు సాష్టాంగ ప్రణమిల్లి లేచి చేతులు జోడించి మునీశ్వరుని అనేక విధాలుగా స్తుతింపజొచ్చాడు. అట్లు 3 దినాలు గడిచాయి. ఆ స్థుతులను సంతోషించి తంగడుని పుత్రుడు అచ్చటికి వచ్చి మహాసేనునితో ఇట్లను, రాజా, నీ స్తవములను నేను సంతోషించి తిని, నీ కోరిక ఏమో చెప్పు, వెంటనే తీర్చెదరు. నేను ఈ తంగణ మహాముని కుమారుడును. ఇప్పుడు మా తండ్రి గారు మాట్లాడారు. ఆయన 12 సంవత్సరాలు దీక్షతో సమాధిలో ఉన్నారు. ఇప్పటికే 5 ఏండ్లు మాత్రమే గడిచాయి. కావున నీ ఏమిటో చెప్పుము అన్నాడు. నేను తపస్సునందు మా తండ్రి గారితో సమానుండును. నన్ను బాలునిగా తలంపకుము. యోగులకు తపస్సులకు లోకమున అసాధ్యమేదియూ లేదు. ఆ మాటలు విని మహాసేనుడు అతనికి ప్రణమిల్లి కృతజ్ఞాతాంజలి అయ్యి ఇలా చెప్పాడు, మునికుమారా, నువ్వు నిజంగా నా కోరికను నెరవేర్చదవేని మీ తండ్రి గారిని సమాధి నుండి మేల్కొల్పుము. నేను ఆయనతో మాట్లాడగోరుచున్నాను. ఇదే నాకు అత్యంత ఇష్టము. నీవు నాయందు దయచూపుదువేని ఈ కార్యము త్వరగా సాధింపుము. అప్పుడు ఆ మునిపుత్రుడు ఇట్లను, రాజా, నీ కోరిక అసాధ్యం అయినను నీ కోరికను తీర్చెదరని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను మారు మాట ఎట్లు చెప్పగలను?
దయచేసి ముహూర్త మాత్రం వేచి ఉండము. యోగం యొక్క సామర్థ్యమెట్టిదో చూడు. మా తండ్రి గారు పరమపావనమైన శాంత స్థితి యందున్నారు. బాహ్య యత్నములతో వారిని ఎవ్వరూ మేల్కొల్పగలరు. నేను సూక్ష్మమైన యోగము యొక్క ఉపాయం చేత ఆయనను మేల్కొల్పుదును అన్నాడు. ఇట్లు పలికి ఆ మునికుమారుడు కూర్చుండి ప్రాణమునందు అపానమును ఏకమునర్చి అహంకారాత్మకమైన అంతఃకరణముతో శరీరము నుండి వెలికి వచ్చి తండ్రి యొక్క శరీరమును ప్రవేశించి ఆత్మయందు లీనమయున్న ఆయన యొక్క మనసును ఆకర్షించి మేల్కొల్పి వెంటనే తిరిగి వచ్చి తన శరీరంలో ప్రవేశించాడు. ఇంతలో తంగణ మహాముని బాహ్య స్మృతి నొంది ఎదుట స్తోత్రము చేయుచూ ప్రణమిల్లుచున్న మహాశయులను చూశాడు. ఇది ఏమి అని ఆయన యోగ దృష్టితో జరిగిన దానిని తెలుసుకొని ప్రసన్న చిత్తుడై కుమారుడితో ఇట్లన్నాడు. వచ్చా, నీవు మరలా ఇలా చేయుకుము. క్రోధము తపస్సునకు శత్రువు. రాజులు చక్కగా ప్రజలను రక్షించున్నప్పుడే తపస్సు కూడా వర్ధిల్లు. యజ్ఞమునకు విఘ్నము చేయుట దైత్యుల లక్షణం. మునులకు ఇది తగదు. నీవు మంచి మనసుతో అశ్వమును రాజకుమారులను ఇతడికి అర్పింపు. త్వరపడుము, లేకున్నచో యజ్ఞమునకు యోగ్యమైన కాలము అతిక్రమించును. వెంటనే అముని కుమారుడు క్షణంలో గండశైలంలోకి పోయి గుర్రమును రాజపుత్రులను తీసుకుని వచ్చి ప్రీతితో మహాసేనుడికి అప్పగించాడు. మహాసేనుడు ఆశ్చర్యపడి రాజపుత్రులను అశ్వముతో నగరమునకు పంపి తంగణునికి ప్రణమిల్లి ఇట్లా ప్రార్థించాడు. భగవానుడా, అశ్వముతో కూడా మా అన్న కుమారులు గండశైలము లోపల ఎలా ఉన్నారు? దయతో చెప్పుము అన్నాడు. తంగనుడు ఇట్లు చెప్పాడు. రాజా, నేను కూడా పూర్వము రాజుగా నుండి భూమి అంతయును చిరకాలం పాలించి తిని పిదప మహాదేవుని అనుగ్రహము చేత చితిరూపమైన త్రిపురా మహేశ్వరిని తెలుసుకొని రసహీనమైన ఈ లోక వ్యవహారమును విమర్శించి విరక్తుండనై రాజ్యమును కుమారులకు అప్పగించి భార్యతో కూడా ఈ వనానికి వచ్చాను. ఇచ్చట నేను తపస్సు చేయుచుండగా 10 కోట్ల సంవత్సరాలు గడిచాను. చూడండి ఎలా ఉందో. ఇది విచిత్రమైన వ్యవహారాలన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి. అది మెడిటేషన్లోనే 10 కోట్ల సంవత్సరాలు గడిచాయన్నట. నన్ను సేవించుచూ నా భార్య కూడా పరమసిద్ధి పొందింది. విధివశమున ఒకనాడు ఆమె సమాధి యందే కామము చేత పీడితురాలయ్యెను. ఆమె సమాధిని వీడి గాఢ సమాధి యందున నన్ను చూచి కామవేగమును భరింపజాలక నాతో రమించినట్లే భావించెను. గాఢమైన భావన చేత ఆమె నాతో సంభోగమును పొంది గర్భమును ధరించి ఈ కుమారునికి అంది. వీని నా ఒడియందు ఉంచి నన్ను సమాధి నుంచి మేల్కొల్పి దేహము పంచభూతాలములందు లీనము గావించి పరమాత్మ తత్వమును పొందెను. పిదప నేను ఒడియందున్న వీరిని చూసి ఆమె పరమగతిని పొంది ఇందని గ్రహించి వీరిని పెంచాను. వీడు ఒకసారి నేను పూర్వము రాజ్యపాలన చేసి ఉంటినని విని తాను కూడా రాజ్యము పాలింపవలెనని ప్రార్థించాడు. తర్వాత వీడు నా వలన ఉపదేశం పొంది ఉత్తమమైన యోగ సమృద్ధి సాధించి భావనా యుగము వలన ఈ మహాశైలమునందు ఒక లోకమును నిర్మించి అందు సముద్ర పర్యంతమైన పృథ్వీని ప్రతిదినము పరిపాలించుచున్నాడు. ఆ లోకమునందే మీ గుర్రము రాజపుత్రులు బంధింపబడి తర్వాత వదిలిపెట్టబడినారు. అయిపోయి ఇది విని మహాసేనుడు ఆశ్చర్యమునుంది ఆ లోకము చూడగోరెను. అతనికి ఆ లోకములు చూపుమని కుమారునికి ఆదేశించి తంగనుడు మరలా సమాధి స్థితి యందు ప్రవేశించాడు. ముని కుమారుడు అతను గైకొని అతన్ని తీసుకుని గండశైలమును వద్దకు పోయి తాను అందు ప్రవేశించి మహాసేనుని రమ్మని పిలిచాడు. మహాసేనుడు అందు ప్రవేశింపలేకపోయాడు. అప్పుడు ఆయన మునికుమారుడు వెలుపలికి వచ్చి ఇట్లన్నాడు. యోగులు కాని వారు ఇందులో ప్రవేశించుట అసాధ్యము.
యోగశక్తి లేకున్నచో ఈ గండశైలం పెద్ద ప్రతిబంధకమగును. గడ్డి చేత కప్పబడి ఉన్న ఈ బిలమునందు నీ స్థూల శరీరం వదిలి మనోమాత్ర శరీరుండవై నాతో కూడా ఇందులో ప్రవేశించుము అన్నాడు. మహాసేనుడు మా దేహము నుండి ఎట్లు విడలంగలను, అంటే నేను దేహం నుంచి ఎలా బయటికి వస్తాను, బలవంతంగా శరీరం ఇట్లా వీడినచో తప్పక నశింతును అని పలికాడు. మునిపుత్రుడు మహాసేనుని చూసి, అవి అయ్యో నీకు అసలు యోగమే తెలియదే, చూడండి యోగమే తెలియదే, సరే కానీ కన్ను మూసుకో అని చెప్పి అతడు కన్ను మూసుకున్నంతనే వారి యందు ప్రవేశించి అరనిమిషంలో వాని లింగ శరీరమును ఇలుపుడికి తెచ్చి వాని స్థూల శరీరమును బిలమునందుంచాడు. పిదప వాని లింగ శరీరంతో అతడు శైలమునందు ప్రవేశించాడు. స్థూల శరీరం నుండి ఎలుపుడికి వచ్చేటచే మహాశీరుడు లింగ శరీరమునందు నిద్రలో ఉన్నాడు. మునిపుత్రుడు సంకల్ప మాత్రమున ఒక స్థూల దేహమును సృష్టించి దాని యందు మహాశీరుని లింగ శరీరమును ప్రవేశపెట్టి మేలుకొల్పాడు. మహాసేనుడు మేలుకొని పైకి కిందకి చూశాడు. ఎటు చూసినా కూడా అతనికి ఆకాశం అనంతంగా భయంకరంగా కనిపింపజొచ్చాను. తాను ఆకాశ మధ్యంలో ఉన్నట్లు గ్రహించి మహాసేనుడు భయపడి, అయ్యా నన్ను వదలకు, నువ్వు వదిలించో, నేను ఎక్కడ పడిపోతానో ఏమిటో అన్నాడు. మునికుమారుడు నవ్వి, భయపడకము, నిన్ను వదిలిపెట్టను, శైలములోని ఈ లోకమనంతాను ధైర్యంతో అన్ని వైపులా తిరిగి చూడుము అని చెప్పాడు. అప్పుడు మహాసేనుడు ధైర్యం అవలంబించి చూడజొచ్చాడు. అతనికి క్రిందగా దూరమునందు చీకటిని ఆవరింపబడి ఉన్న నక్షత్రాలతో కూడిన ఆకాశం కనపడింది. అతడు అక్కడికి చేరి దానికి క్రిందగా ఉన్న విశాలమైన చంద్రమండలం చూశాడు. దాని వద్దకు పోయినంతనే మహాశివుడు చలిచేత గడ్డగట్టుకుని పోచుండగా మునిపుత్రుడు అతన్ని వేడి కలిగించే రక్షించాడు. అక్కడి నుండి అతడు సూర్యమండలమును చేరి తాపం నందొచ్చాడు. ఋషిపుత్రుడు యోగ బలం చేత వానికి చల్లదనం కలిగించాడు. ఇలా మహాశనుడు లోకమంతా తన భూలోకమునకు ప్రతిబింబం వలె ఉన్నట్లు గ్రహించాడు. పిదప బంగారు కొండ యొక్క శిఖరమున మునికుమారునితో కూర్చుండి అతడు చూపుచున్న దంతయు చూశాడు. మునికుమారుడు వసంగిన దివ్య దృష్టితో మహాసేనుడు గుండ్రంగానున్న లోకాల పర్వతమును, దాని వెలుపల చీకటి, దాని లోపల బంగారు భూమిని, సముద్రాన్ని, సప్త ద్వీపాలను, నదులను, పర్వతాలను, సర్వభువనములను, ఇంద్రుడు మొదలైన దేవోత్తమ లోకములను, దైత్యులను, మనుషులను, రాక్షసులను, యక్షులను, కింపురుషులను మొదలు అనేకులు చూశాడు. మునికుమారుడే సత్యలోకమున బ్రహ్మగా, వైకుంఠమున విష్ణువుగా, కైలాసమున శివుడిగా ఉండి సర్వలోకాల యొక్క సృష్టి మొదలైన వ్యవహారాలను నిర్వహించుచు భూలోకమునందు మరొక రూపంలో సార్వభౌముడిగా పరిపాలించుచుండుట మహాసేనుడు చూశాడు. మునికుమారుడు యొక్క అద్భుతమైన యోగశక్తి సమృద్ధిని చూసి అతడు మిగుల విస్మతుండయ్యాను. అప్పుడు మునికుమారుడు, రాజా, నీవు ఈ లోకమును చూచుండగా 125 కోట్లు సంవత్సరాలు గడిచాయి. చూడండి, 120 కోట్లు సంవత్సరాలు గడిచిపోయినాడు. ఆ కాలం ఇక్కడ ఒక దినమైంది. వాళ్ళంతా ఒకరోజు గడిపితే భూమి మీద 120 సంవత్సరాలు అయింది. 120 కోట్లు అంటే 120 కోట్ల సంవత్సరాలు గడిచినాయంట. అది ఆ గండశైలంలో వారు గడిపిన ఒక్క రోజు. మా తండ్రి గారున్న చోటికి వెలుపలికి పోదుము రమ్ము అని పలికాడు. పిమ్మట అతడు మహాముని గైకొని మహాకాశంలోకి ఎగిరి పూర్వం లోపలికి వచ్చిన ప్రకారముని గండశైలం నుండి వెలుపలికి వచ్చాడు. ఇది జ్ఞానఖండమునందు గండశైలమును చూచుట అన్నది 12వ అధ్యాయం సమాప్తం. చూడండి ఎలా ఉంది అంటే, ఒక భావనతో